Disclaimer: this video contains sarcasm. Hey, shut the f*** up! Hey, ఏం మందలా వెల్కమ్ టు Angry Boys, my dear brothers and their sisters. ఈ వీడియోలో మనం పుష్పరాజుకి సంబంధించిన హేటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నో నాట్ దిస్ గుండు బాస్ ఆర్ మంగళం సీను ఆర్ దిస్ అనసూయ గారు. పుష్ప గురించి మాట్లాడాలన్నా ఆర్ పుష్పకు వచ్చే హేటర్స్ గురించి మాట్లాడాలన్నా ముందు సినిమా చూసావా అని అంటారు. అండ్ yes, I saw the movie 2 times. థర్డ్ టైం చూద్దాం అనుకున్నా బట్ డబ్బులు లేకపోలేదు. థ్యాంక్స్ టు డిప్యూటీ సీఎం సార్ ఫర్ ద హైక్స్. 850 రూపాయలు పెట్టి సినిమా చూసా. ఇంట్లో ఇంకా చెప్పలేదు. ఇంకా గేమ్ చేంజర్, ఓజీ స్పిరిట్, కల్కిట్టు ఇవన్నీ వస్తే ఇంటి పేపర్లు తాగట్టు పెట్టలేము. బట్ స్టిల్ థ్యాంక్ యూ so much Deputy CM sir for the hikes. Remember the motto, with great power comes great responsibility. ఇది ఓల్డ్ స్పైడర్ మ్యాన్ అంకుల్ డైలాగ్ అమ్మా. TFI లో స్పైడర్ మాన్స్ డైలాగ్ ఏంటి? మనం ఏమైనా పర్లేదు, TFI బాగుండాలి. సో పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేకుండా వాటికి వచ్చినా వీటికి వచ్చినా దేన్నైనా దాన్ని హేట్ అనే అంటారు. సో దాన్ని మనం రివర్స్ ఇచ్చేందుకు స్టార్ట్ చేసిందే ఈ సిరీస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు చిత్రలహరి ఎపిసోడ్ 1. ఇప్పుడే వెళ్ళి మమ్మీని చెప్తాను. సినిమా పోయిందిరా, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. ఏంట్రా ఫోన్ చెప్తున్నావు? ఫ్లాప్ ఏంట్రా? మొత్తం చూడకుండా అసలు నేనింతే సినిమా తీసిందే ఇలాంటి ఎడిట్లు చేస్తారని ఫ్యాన్ వార్లు చేసే వాళ్ళ గురించి. బట్ అసలు ఈ అతి తెలివి పిల్లకాయలేమో ఆ సినిమాలో నుంచే క్లిప్పులు ఎత్తేసి వేరే సినిమాని క్రిటిసైజ్ చేస్తున్నారు. అసలు ఎవరో సినిమాకి ఇంకెవరో హీరోని తీసుకొచ్చి పెట్టి మధ్యలో ఈ నెల్లూరు పెద్దారెడ్డిని ప్రెసిడెంట్ చేసారు. పాపం రా బాబు, అసలు ఆయన లాగడం ఎందుకు ప్రతిసారి అల్లు అర్జున్ మ్యాటర్ లో ఏమన్నా అంటే ఆ పిల్లవాడు వచ్చి మళ్ళీ 200 మంది ఫ్యాన్స్ అంటారు. కమాన్ గ్రో అప్, ఫ్యాన్ వార్లు చేసుకోబాకండి, మార్పులు చేయబాకండి. అందుకే కిసిక్ పాట పెట్టింది. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. ట్విట్టర్ యువత మేల్కోండి. అండ్ ఈ ట్విట్టర్ వాళ్ళు చాలా దరిద్రం అనమాట. ఇప్పుడు దాన్ని మనం పక్కన పెట్టేద్దాం, దాన్ని నేను చూపిలేను, చాలా దరిద్రం నేను చూపించాలన్నా కానీ. సో మన ఇల్లు యూట్యూబ్ లోకి వచ్చేసాం. మన స్పేస్ లో జరిగే వాటి గురించి మాట్లాడుకుందాం. హెన్స్ పుష్ప ఇస్ అ పాన్ ఇండియా రిలీజ్. సీ దిస్ థంబ్నెయిల్ అమ్మా. పుష్పకి 30. మీకు సింపుల్ గా ట్రాన్స్లేట్ చేసి చెప్తా. పుష్ప యొక్క పెంట, టు బి ప్రిసైజ్ మలం, నాట్ మలై కాజా, ఇట్స్ మలం. మనం ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ లాగా డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే ఈ థంబ్నెయిల్ లో టెక్స్ట్ అండ్ ఇమేజ్ మ్యాచ్ అవుతున్నాయి. పుష్ప ఈ 30 మీన్స్ పుష్ప యొక్క పెంట, పుష్ప పెంట, పుష్ప పెంట, పుష్ప పెంట. వీడియో ఓపెన్ చేయగానే క్రింజు. థంబ్నెయిల్ ఎందుకురా ఎంత రోతగా చేశాడు అనుకున్నా, మనోడు చాక్లెట్స్ తినేసాడు అనమాట. అది ఫస్ట్ 5 seconds లో తెలిసిపోద్ది. ఈ 11 minutes 14 seconds వీడియోలో ఏ పనికి మనోడు ఏమేం మాట్లాడాడు, అసలు ఒక సీన్ కూడా ప్రైజ్ చేయలేడు. ఇన్ఫాక్ట్ కంగువాతో కంపేర్ చేస్తున్నాడు. कंगुआ और देवारा में ज्यादा अच्छे एलिवेशन शॉट्स थे, इसमें कुछ नहीं है, सिर्फ बैकग्राउंड म्यूजिक में कर देते हैं. కంగువా నచ్చిందంటే ఇది. దీంతో పోలిస్తే బ్రో చాక్లెట్స్ కొంచెం తక్కువ తినమ్మా. 2 లడ్డూలు కావాలా నాయన అంటే కుక్కలా ఎగబడి తినడం కాదురా. కమింగ్ టు ఇండియాస్ బిగ్గెస్ట్ రివ్యూవర్, ఫిల్మీ ఇండియన్ అక్క, ఆల్సో నోన్ యాజ్ దీక్షా శర్మ. వీడియోలో ఫుల్ పాజిటివ్ చెప్పింది. బట్ thumbnail లో బ్లాక్ బస్టర్ అని చెప్తే ఎవడు దేకడు కాబట్టి సో షీ థాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. పైథాగరస్ థియరం లైఫ్ లో ఫస్ట్ టైం యూస్ చేసి ఏం చేసింది ఈవిడ? 2000 crores చప్పరి. సూపర్ అక్క. ఈ అక్క ఇంతే. వీడియో లోపల మనం బరంపురం అంటది, thumbnail లో ఏమో హమ్ ఆప్కే హై కౌన్ అంటది. ఫర్ గాడ్ సేక్ అక్క, ఫర్ గాడ్ సేక్ ఒక్కసారైనా కరెక్ట్ గా thumbnail పెట్టు. ఇప్పుడు మనం అలా ఇన్స్టాగ్రామ్ కి వెళ్తే ఏ గెటప్ వేస్తే ట్రోల్ చేశారో అదే గెటప్ వేసి సలాం కొట్టించుకున్నారు కదరా. సి యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ వర్సటాలిటీ. బట్ అది చూడలేని కళ్ళకి దాని వాల్యూ తెలీదు. జస్ట్ లైక్ ద వీడియో. ఈ వీడియో చూసి కూడా నచ్చి లైక్ కొట్టక సారీ అరే అన్సబ్స్క్రైబ్ చేయబాకంటారా. సారీ మా వాళ్ళు అనుకుని జోకేసి అంతే. ఈవెన్ యోగి బాబా, యా దట్ గై, అతనే. మా ప్రతి వీడియోలో మీరు యోగి బాబా కాపీ అని అంటారు చూడండి, తనే. ఎస్, ఈవెన్ తన కూడా పుష్ప బాలేదు ఫిజిక్స్ అయ్యి అన్నాడు. सेकंड थिंग, फिजिक्स एंड एक्शन. ठीक है, मैं कसम खा के कह रहा हूँ, मैंने फिजिक्स का इससे गंदा कत्ल और किसी मूवी में आज तक नहीं देखा. इस मतलब सच में नहीं देखा. एज एन एक्शन सीक्वेंस दैट वाज हार्ड टू वॉच. वेरी फ्यू पार्ट्स अच्छे हैं, जैसे कि मेनली एक्शन इन द मूवी. अब ऑब्वियसली एक्शन मूवी है, एक्शन ही मेन है, तो फाइट कोरियोग्राफी बढ़िया रखनी पड़ेगी, तो वो रखी है. एंड ऑब्वियसली हीरो है तो इनविंसिबल भी होगा, और भाई है तो फिजिक्स थोड़ा एक्स्ट्रा भी होगा.
ఇదే ప్రాబ్లం అబ్బా, క్రిటిక్స్ తో వచ్చింది ఇదే. ఉట్టి యాక్టింగ్ చేస్తే ఏమో స్టోరీ బాగాలేదంటారు, డొల్ అంటారు, మసాలా లేదంటారు. అదే గాల్లో దడ దడ ఎగరేస్తేనేమో ఫిజిక్స్ మమ్మీని గాల్లో ఎగరేసారు అంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏంటి బ్రో ఇది, తెలుగు సినిమా ఆడియన్స్ కి ఏం కావాలో మేకర్స్ అదే చేస్తున్నారు. అండ్ ఇదే బాలయ్య చేస్తేనేమో బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆయన ఆడియన్స్ కి తెలుసు, ఆయన ఆడియన్స్ కి అదే కావాలి. అండ్ దేవరాలో ఉంది, బాహుబలిలో ఉంది కూడా ఇదే, పుష్పలో కూడా ఇదే ఉంది. ఎవ్రీ వన్ ఈజ్ ఫాలోయింగ్ ద సేమ్ ఫార్ములా. జనాల పల్స్ కూడా దానికి అలవాటు పడింది. అండ్ ఇవన్నీ కాదు, పాయింట్ కి రాండ్రా. వీడియోలో పసలేదంటారా, దేర్ వి ఆర్ బార్బెల్ పిచ్ మీటింగ్స్. మన తెలుగులో ఒక సేయింగ్ ఉందన్నమాట, తమ్ముడే ప్యాకెట్. దో ఐ ఫీల్ సుశాంత్ బ్రో యాజ్ మై డియరెస్ట్ బ్రదర్, బట్ స్టిల్ కాంటెంట్ ఈస్ కాంటెంట్. ఈ మధ్య అన్న తెలుగు ఎలా పెరిగిపోయిందంటే పక్కనోడు అనుకుంటానే తన మీద తనే జోక్స్ చేసుకుంటున్నాడు. సూపర్ బ్రో, సూపర్. పుష్ప ఎలా ఉంది అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హైస్ అండి. నాకైతే నచ్చిందా నచ్చలేదంటే సెంటర్లో ఉన్నా, నచ్చింది వైపు ఇలా కొంచెం లీన్ అయి ఉన్నా, అది మాత్రం చెప్పగలుగుతా. నచ్చిందా? వాట్ ఏం బార్బల్ అన్న సినిమా నచ్చిందా నీకు? ఏంటన్నా ఇది అన్నా, నువ్వు ఇలా అనకే, నిన్నే నమ్ముకో ఉన్నా చాలా మంది, మా రెవెన్యూలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకు రా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎందుకు నచ్చలేదు అంటే కొన్ని చాయిసెస్ వల్ల, కొన్ని సీన్స్ వల్ల, అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం అది ఎటు వెళ్తుందో తెలిసాక ఓకే మ్యాన్, ఇట్స్ రెగ్యులర్ ఫిలిం అనిపించింది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. నీ క్రిటిసిజం వల్లే ఇండస్ట్రీ భయపడుతుంది. ఈవెన్ జేమ్స్ కెమెరూన్ అండ్ స్పిల్బర్గ్ కూడా నీ రివ్యూస్ చూసి నోట్స్ తీసుకుంటున్నారు తెలుసా. ఓ మై గాడ్, బార్బెల్ పిచ్ మీటింగ్స్ వీడియో పెట్టాడు. రైట్ జేమ్స్ కెమెరామ్యాన్, చూడు వీడియో చూడు, నోట్స్ తీసుకోరా రాసుకుందాం. నా పేరు కెమెరామ్యాన్ కాదు, జేమ్స్ కెమెరూన్. రాజమౌళి ఈజ్ మై ఫ్రెండ్, ఆర్జీవి ఈజ్ మై ఫ్రెండా? నో డియరెస్ట్ ఫ్రెండ్. అది పబ్లిక్ టాక్ అంటారు. ఎలా ఉంది మూవీ? వరస్ట్గా ఉందండి. ఎందుకు నచ్చలేదన్న? ఎవరికైనా నచ్చిందని చెప్పమని ఇక్కడ అంటే లాగ్ అయిందా, ఏమైంది? లాగ్ అసలు ఏం లేదు దానిలో. స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ట్రైలర్ చూసి మోసపోవడం అంటే ఇదే పెద్ద దానికి సినిమాలో ఏం లేదు కాబట్టి ప్రమోషన్స్ అంతగానే చేశారా? అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు 1000 రూపాయలు టికెట్లు తీసుకున్నారు, వచ్చేసినాయి కదా డబ్బులు, ఇంకేం కావాలి? ఓకే, స్టోరీ ఏమో అసలు టికెట్ రేట్ పెంచితే సరిపోతుంది. అదో అదే పెద్ద రాడు. ఇంకా రే ఏం చెప్తున్నావురా, ఎప్పుడు ఏ సినిమా నచ్చలేదంటావు ఏంట్రా నువ్వు? బార్బెల్ పిచ్ మీటింగ్ నచ్చిందని ఒప్పుకున్నాడు కదరా, ఇంకా ఏం కావాలరా? నీకేమైంది అసలు? కుంఫు పాండా 3లో మెయిన్ క్యారెక్టర్ లా ఉన్నావు. ఆ రాడ్ డీ రక్తంలో దూర్చాలి, బార్బిక్యూ అంతా చేసి మళ్ళీ ఈడికే పెట్టాలి, అప్పుడు రివ్యూ అడగతా నేను. పెద్ద పోల్ చొక్కా అని ఫీలింగ్ ఏడి అన్నట్టు మర్చిపోయా. మన పుచుక్ బాబా ఏం చెప్పాడు చూద్దాం. అండ్ అల్లు అర్జున్ అనే పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయగలిగాడు. నాకైతే నచ్చింది భయ్య. పుష్పరాజ్ వరల్డ్ లోకి వెళ్ళి బయటకు వచ్చాను నేను. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది నాకు. సాయిరామ్ పర్లేదులే, నచ్చింది అన్నాడు. కానీ రావణ్ ఫర్ యూ ఏం చెప్తాడో, హీ స్కేర్స్ మీ మోర్ బ్రో. హే రావణ్ బాయ్, పుష్ప 3 ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్. అదే సమయంలో మన కొండన్న అయితే దిగుతాడు అనమాట. విజయ్ దేవరకొండ ఎవడో కాదు, తన ఒక కొత్త కిలాన్ తను చూసుకున్నట్లయితే పోలీస్ ఆఫీసరే, కానీ బ్రూతల్ పోలీస్ ఆఫీసర్ అనమాట. రా విజయ్ దేవరకొండ వచ్చేసాడు. వావ్, ఉతికితే ఎలుకుతో ఒక తెల్లగా అవుతుందో లేదో తెలియదు కానీ రావణ్ ఫర్ యూ అంకుల్ మాత్రం రోస్ట్ చేస్తే చక్కగా వచ్చేసాడు. లేకపోతే ఈ మనిషి నుంచి పర్లేదులే, ఈ స్టోరీ బాగుంటదా, ఇది అయింటే బాగుంటదా అని ఫస్ట్ టైం అనిపించింది నాకు. నో ప్రాబ్లం. నీకు పుష్ప 1 వీడియో వల్ల రీచ్ వచ్చింది, పుష్ప 2 వీడియో వల్ల బ్రెయిన్ వచ్చింది. అసలు ఏంటి సడన్ గా మాకు పని లేకుండా పోతుంది? ఎవరిని రోస్టరం కాదు. టు బి హానెస్ట్, పుష్ప 1 తో కంపేర్ చేస్తే పుష్ప 2 హీరో సెంట్రిక్ కనిపించింది. ఆ మాట వాస్తవం. పార్ట్ 1 లో స్క్రీన్ ప్లే కనిపిస్తుంది, పార్ట్ 2 లో స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సుక్కు సార్ విల్ కీప్ కమ్. పార్ట్ 3 ఇంకా గట్టిగా అల్లు అర్జున్ డామినేట్ చేసే స్క్రీన్ ప్లే రాస్తారు అని ఆశిస్తున్నా. బట్ మా వర్డిక్ట్ అంటారా, ఆ బొక్క రోస్టర్స్ ఒపీనియన్ ఉండదు, ఆ జనాలు ఎప్పుడో వదిలేసారు. అయినా మనం రోస్టర్స్ కాదు కాబట్టి, అంటే రోస్ట్ వీడియోలు చేయడం ఆపేసాం కదా, అందుకే అలా అంటున్నా. ఎస్పెషల్లీ హీరోస్ ఆర్ మూవీస్ ని రోస్ట్ చేసే వీడియోస్ అసలే చేయం మేము. బికాస్ ఐ వాంట్ టు గో టు ఫారెన్ కి వెళ్ళాలంటే కేసులే ఉండకూడదు. హార్ట్ లో హోల్ పడింది. అండ్ రీసెంట్ గా పుష్ప రీవిజిట్ నచ్చలని పెట్టాం, బట్ దాన్ని రీవిజిట్ అని అంటారని రీసెంట్ గా తెలుసుకున్నాం. సో మీరు దాన్ని చూసి మీ కామెంట్స్ చెప్పండి. దట్ ఈస్ నాట్ ఎ క్రిటిసిజం వీడియో, దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. కామెంట్ సెక్షన్ ఉండేది. అందుకే మేము ఎలాగైతే వాటిని చూసి రియాక్షన్లు రివ్యూలు ఇస్తామో, మీరు కూడా కామెంట్స్ లో రియాక్షన్లు రివ్యూలు ఇవ్వచ్చు. సో ఈ వీడియోకి మేము ఎక్స్పెక్ట్ చేసేది నియర్లీ 500 కామెంట్స్. తొందరగా 50K చెయ్యండి రా. ఫేస్ క్యామ్ రెడీ చేసుకుంటున్నా నేను. నా రోజుడికి 2 సార్లు సబ్ వేసుకుంటున్నా వీడియోలో కనిపించాలని. సంతూర్లోని పసుపు మరియు చందనాల గుణాలు చర్మాన్ని మరింత మెరిపిస్తాయి.
నెక్స్ట్ పక్కా వీడియో చేస్తా, ఫేస్ క్యామ్ అయితే పక్కా చేస్తా నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల. అంటే ఈ మంత్ వెళ్ళి చేస్తా, ఓకేనా? సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ లోపల లైక్, షేర్, సబ్స్క్రైబ్ పుచుక్ అని చేసేయండి. 50K, 500K, 600K, 700K కొడండి, ఓకేనా? అంటిల్ దెన్ రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి